ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వారపు అంశము దేవుడంటే విసుగు కలిగిందా. శీర్షిక వినగానే బహుశా కొందరికి కోపం కలగవచ్చు, కానీ ఇది ముమ్మాటికి నిజము. చాలామంది విశ్వాసులు ప్రార్థించి విసిగిపోయి దేవుడు తమను వదిలేశాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి ధైర్యం చేస్తారు. అటుపైన ఇది వరకు అసహ్యంగా చూసిన లోకరీతులను కూడా ఆస్వాదించటం మొదలు పెడతారు. ఒకనాడు దేవుడు చేసిన ఎన్నో మేలులను పూర్తిగా మర్చిపోతారు. ఒక తండ్రిలా తల్లిలా తమను కాపాడుతూ వారి అవసరాలను అద్భుత రీతిలో తీర్చిన ఆయన మహాత్యమును విస్మరిస్తారు. మరికొంతమంది ఒక పెద్ద ఇబ్బంది రాగానే, ఏంటి దేవుడు ఇలా చేశాడు, అసలు నన్నెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, పక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా, అన్యులు సైతం ఎంతో ఆనందంగా ఉన్నారు, జీవం గల దేవుడని నమ్ముకుంటే ఇదేంటి, ప్రార్థన కూడా వినటం లేదు అనుకుంటూ చిన్నగా దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాము, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, కానీ మన ఆడంబరాలు కాదు. అంటే దేవుడు మనలను దీవించడా, ఎప్పుడూ ఇలాగా గొర్రెతోకలాగే ఉంచుతాడా? ముమ్మాటికి కాదు. దావీదు 23వ కీర్తనలో ఏమని రాశాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. దాని అర్థం ఏమిటి? నన్ను సమృద్ధిగా దీవించావు అనే కదా. సమృద్ధి అంటే లేమి లేకపోవటమే కానీ లెక్కలేనంత ఉండటం కాదు. ఆ లెక్కలేనితనం నిర్లక్ష్యం కలిగిస్తుంది, గర్వం కలిగిస్తుంది, దేవుణ్ణే మరపిస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియ్యగలడు? ఈ వచనంలో యేసయ్య ఏమంటున్నాడో చూడండి. ఎంత సంపద ఉన్నా కూడా చివరకు రక్షణ కోల్పోతే ఏంటి ప్రయోజనం? ఎవరు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు. వారిలో ఒకరు యేసయ్య, మరొకరు ధనము. రక్షణ ఇచ్చే యేసయ్య కావాలా, లోకంలో సుఖపెట్టే ధనం కావాలా? కొందరి విషయంలో ధనం మాత్రమే యజమాని కాదు గాని వారికి కీర్తి ప్రతిష్టలు కావాలి. వారి గురించి రాత్రికి రాత్రి ఊరంతా, జిల్లా అంతా, రాష్ట్రమంతా లేదా దేశమంతా తెలిసిపోవాలి. ఇది కూడా ఒక రకమైన ఆడంబరమే. దేవుడు నిన్ను వాడుకుంటున్నది నీ ద్వారా 10 మందికి ఆయన ప్రేమను తెలపాలని, అంతేకాని నిన్ను 10 మందిలో గొప్ప చేయటానికి కాదు. అవసరం అనుకుంటే ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. కీర్తనలు 73వ అధ్యాయము 3వ వచనము, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఈ వచనములో కీర్తనాకారుడు భక్తిహీనుల క్షేమము చూసినప్పుడు నేను ఈర్షపడ్డాను, ఎందుకంటే వారు నా ముందు గర్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నాడు. కానీ దేవుడు వారికి సరియైన తీర్పు తీరుస్తాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నది లోకంలో జీవించే 80 ఏళ్ల కోసమో లేదా 100 ఏళ్ల కోసమో కాదు, యుగ యుగములు ఆయనతో జీవించటానికి అని తెలుసుకోవాలి. అదే 73వ కీర్తనలో 18-19 వచనములు చూసినట్లయితే, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఈ వచనముల ద్వారా అవగతమవుతున్నది ఏమిటి? దేవుణ్ణి ఎరుగని వారు ఇప్పుడు సుఖపడుతున్నట్టు కనపడవచ్చు, కానీ చివరకు వారు నశించిపోతారు. ధనవంతుడు లాజరు ఉపమానంలో యేసయ్య ఏమని చెప్పాడు? లూకా 16వ అధ్యాయము 19 నుండి 31వ వచనం వరకు దయచేసి చదవండి. నువ్వు అనుకున్న పని జరగటం లేదా? నీ ప్రార్థన ఫలించటం లేదా? దేవుడు నీ చెయ్యి విడవలేదు, కానీ నిన్ను విశ్వాసంలో బలపరుస్తున్నాడు. సమస్య ఉంటేనే కదా సత్తువ పెరుగుతుంది. వ్యాయామం చేయటం అంటే ఏంటి? బరువులు ఎత్తటం, పరుగులు పెట్టటం, తద్వారా శరీరానికి బలం కలిగించటం. మరి మన విశ్వాసం కూడా బలపడాలంటే శోధన అనే బరువును మోయాలి, ప్రార్థన అనే పట్టుదలతో విశ్వాసపు పరుగును కొనసాగించాలి. సత్తువ అయిపోతుందా? నీరసపడిపోతున్నావా? అయితే అడుగు నీ దేవుణ్ణి. మొదలుపెట్టినవాడు వదిలిపెట్టడు. నిన్ను మధ్యలో దించటానికి ఎత్తుకోలేదు, తనతో జీవింపచేయటానికే నిన్ను రక్షించుకున్నాడు.
కాస్తపాటి కష్టానికే చంకదిగుతానని మారం చేస్తావా? వెలుగును విడిచి చీకటికి దాసోహం అంటావా? కాపర్ని వదిలి మోసపోతావా? నీకు లేని వాటిని చూపించటమే సాతాను లక్షణం. తద్వారా జీవితంలో అసంతృప్తి, ఆత్మీయ జీవితంలో విసుగు. చూడలేని వాడిని అడిగితే తెలుస్తుంది కళ్ళు ఉన్నవాడి అదృష్టం. కాళ్ళు లేని వాడిని అడిగితే తెలుస్తుంది నడవలేని తన దురదృష్టం. ఎటువంటి స్థితి అయినా మార్చగల సమర్థుడు మన దేవుడు. అంతవరకు వేచి చూడటమే విశ్వాసం. విశ్వాసం లేనివాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ద్వారా శోధన అనే కొలిమి నుండి శుద్ధ సువర్ణము వలె విలువ పెంచుకుని బయటకు రావాలి, కానీ కాకి బంగారంలా విలువ లేకుండా మిగిలిపోకూడదు. విశ్వాసం కోల్పోయి విసుగుపడుతూ దేవునికి దూరం అవుతున్నావా? మీకా 6వ అధ్యాయము 3వ వచనము. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మునేలాగో ఆయాసపరిచి తిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఈ వచనముల ద్వారా దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆయన ఇదివరకు చేసిన మేలులకు సమాధానముందా నీ దగ్గర? అసాధ్యమే అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగించినప్పుడు సంతోషంతో కన్నీళ్లు పెట్టి సాక్ష్యం పంచుకున్నావు. మరి ఇప్పుడేమైంది ఆ విశ్వాసం? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమను చులకనగా చూడవద్దు. విశ్వాసం కోల్పోవద్దు. విసుగుపడవద్దు. మన విశ్వాసం సన్నగిల్లుతుంటే సాతాను మన మీద తన ఆధిపత్యం పెంచుకుంటూ ఉంటాడు. తద్వారా మనలను పూర్తిగా నాశనం చేస్తాడు. పాపమనే తన ప్రపంచంలో, సుఖమనే మత్తులో మనలను బంధిస్తాడు. అప్పుడు దేవుని మాటలు చేదుగా అనిపిస్తాయి, చేతకాని వారు పాటించేవిగా గోచరిస్తాయి. మరి ఇటువంటి స్థితి ఎలా అధిగమించాలి? ఈ విసుగు చెందే తత్వం ఎలా ఏర్పడుతుంది? చెట్టు వేళ్ళు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత పచ్చగా ఉంటుంది, కానీ మొక్క వేళ్ళు లోతుగా ఉండవు. కనుక కాస్త ఎండ తగలగానే వాడిపోవటం మొదలు పెడుతుంది. విశ్వాసి జీవితం కూడా అటువంటిదే. దేవునితో లోతైన సంబంధం కలిగి ఉండటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. తద్వారా ధైర్యం కలుగుతుంది. మరి దేవునితో లోతైన సంబంధం ఎలా ఏర్పడుతుంది? కీర్తనలు 1వ అధ్యాయము 3 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ వచనములలో ఏమి చెప్పబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎంతోమంది అలా చేయు, ఇలా చేయు అని తమకు తోచిన సలహాలు ఇస్తుంటారు. తాము ఎలా బాగుపడింది, చిన్న చిన్న అబద్ధాల ద్వారా, మోసాల ద్వారా డబ్బులు ఎలా సంపాదించింది చెబుతుంటారు. వాటిని పాటించక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటే వారి పిచ్చి పరిహాసాలకు నవ్వకుండా, చతురతకు అబ్బురపడకుండా, దేవుని వాక్యంను నిత్యము ధ్యానిస్తూ, అనగా పనులన్నీ మానేసి బైబిల్ చదవమని కాదు గాని ఎక్కడ ఉన్నా దేవుని వాక్యంను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూరితమైన సమయము దినమంతా గడుపుతూ ఉండేవారు నీటి కాలువల వద్ద నాటిన చెట్టు వలె ఆకువాడక ఉంటారు మరియు తగిన సమయంలో ఫలం పొందుకుంటారు. అంతేకాకుండా వారు చేసేదంతయు సఫలమవుతుంది. ఈ విధంగా దేవునితో లోతైన సంబంధం విశ్వాసంతో కూడిన ధైర్యం కలిగిస్తుంది. తద్వారా ఈ విసుగు స్థానంలో శాంతి, సమాధానం, నెమ్మది మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.